నెక్స్ట్ బ్రేకింగ్. ఉదయాన్నే తండ్రికి నివాళి అర్పించిన బాలకృష్ణ ఆయన తెలుగు జాతి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారో ఒకసారి చూద్దాము. తెలుగువాడని గర్వంగా చెప్పుకునే స్థాయికి తెలుగు జాతిని ఎన్టీఆర్ తీసుకొచ్చారని అన్నారు ఆయన కుమారుడు ఎమ్మెల్యే బాలకృష్ణ. ఎన్టీఆర్ చాలా మందిలో రాజకీయ ఆసక్తిని పెంచారు అన్నారు. ఎన్నో సాహసోపేతమైన పథకాలు తీసుకొచ్చి అందరి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారన్నారు. హైదరాబాద్లో ఎన్టీఆర్ సమాధి దగ్గర నివాళి అర్పించారు బాలకృష్ణ. ప్రతి తెలుగు గడ్డ కూడా నేను తెలుగువాడిని సగర్భంగా చెప్పుకునే దమ్ము, ధైర్యం, సత్తా, తెగువ, ఆత్మవిశ్వాసం పదును పెట్టి ప్రతి తెలుగువాడిని బయటికి తీసుకొచ్చి నేను తెలుగువాడిని అని చెప్పే సత్తా, ధైర్యం ఇచ్చిన తెలుగు తేజ నందమూరి తారక రామారావు గారు. ఆయన ఈ తెలుగుదేశం పార్టీని పెట్టి అందరిలోనూ ఒక రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన ఓ మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. 2 రూపాయలకు కిలో బియ్యం ఇవ్వడం, అలాగే చేనేత కార్మికుడికి వాళ్ళకు కూడా ఒక చేయూతనివ్వడం, అలాగే తెలుగు గంగ ద్వారా ఆయన అటు రాయలసీమ, చిత్తూరు జిల్లాకి నీళ్ళు ఇచ్చి సస్యశామలం చేయడమే కాదు, చెన్నై నగరానికి కూడా నీళ్ళు ఇచ్చిన మహానుభావుడు, అభినవ భగీరథుడు నందమూరి తారక రామారావు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్కి నివాళి కొనసాగుతోంది. కుటుంబ సభ్యులు, రాజకీయ సినీ ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్లో బాలకృష్ణ, మంత్రి లోకేష్, భువనేశ్వరి నివాళి అర్పిస్తోన్న విజువల్స్ని మనం చూస్తున్నాము. ఉదయాన్నే సమాధి దగ్గరకు వెళ్లి పుష్పాంజలి ఘటించారు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.